శబరి. ఎవరి శబరి? దీని గురించి ఒక్కసారి చూద్దాం. మనకి రామాయణంలో కనిపిస్తుంది శబరి అనేటటువంటి ఒక గిరిజన స్త్రీ. రాముడు శబరి దగ్గరికి వెడతాడు ఈ అరణ్యవాసంలో. అక్కడ ఆ శబరికి మోక్షాన్ని కూడా ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ శబరి అనే ఆవిడ ఎవరు? శబరస్య గృహే జాత శబరీ భాగ్యశాలిని చిరకాలేన సహ్యాద్రౌ జ్ఞానాయ తపసి స్థిత. అంతేకాదు మోక్షేచయాచ సంపన్న సమాధి గుణశోభిత నిత్యానిత్య వివేకేన ఫలభోగ విరాగత అని చెబుతూ ఉన్నాడు ఈ శబరిని గురించి. ఈవిడ శబర కులంలో జన్మించినటువంటి స్త్రీ, అంటే ఒక గిరిజన స్త్రీ. శబరులు అని ఒక ప్రత్యేకమైనటువంటి జాతి ఉంది. గిరిజనుల్లో అనేక రకాలైనటువంటి జాతుల వాళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళనే కొంతమంది మనం చెంచులు అని అంటాం. అలాగే ఈ శబర జాతి అనేది ఒక జాతి ఉంది. ఆ కులంలో ఆ జాతిలో పుట్టినటువంటి స్త్రీ ఆవిడ శబర కన్య. చాలా కాలం సహ్యాద్రి మీద జ్ఞానం కావాలి అనేటటువంటి కోరికతో తపస్సు చేస్తూ అలా ఉండిపోయింది. ఈ శబరి శమదమాది షడ్గుణ సంపత్తి కూడా పూర్తిగా కలిగి ఉన్నటువంటి స్త్రీ. అంతేకాదు నిత్యానిత్య వస్తు వివేకం కూడా కలిగి ఉన్నది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది పరమేశ్వర స్వరూపము, ఏది మాయా స్వరూపం, ఏది మిథ్య, ఈ విషయం కూడా ఆవిడ బాగా తెలుసు. అంటే తత్వం కూడా బాగా తెలుసు. ఏ పనైనా చేస్తుంది, కానీ ఫలాపేక్ష అనేది మాత్రం ఉండదు. తపస్సు చేస్తుంది, ఏ కోరికతోనూ కాదు, మోక్షం కావాలి అనేటటువంటిది ఆవిడ యొక్క చిరకాల వాంఛ. ఇటువంటి స్త్రీ ఈవిడ శబరి. అంటే శబరస్య గృహే జాత శబరీ భాగ్యశాలిని చిరకాలేన సహ్యాద్రౌ జ్ఞానాయ తపసి స్థిత. జ్ఞానం కోసమే ఈ తపస్సు అనేది చేస్తూ ఉన్నది. ఆ జ్ఞానం ద్వారా మోక్షం రావాలి. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ద్వారా మోక్షం రావాలి. ఈవిడికి అన్నీ కూడా మంచి గుణాలే ఉన్నాయి తప్పించి చెడ్డ గుణము అనేది వెతికి చూద్దామన్నా కూడా ఎక్కడా లేదు. ఆవిడ వాక్కు మృదు మధురమైనటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కు. స్వభావం చూద్దామంటే పరమ శాంతమైనటువంటి స్వభావం. మోక్షం పొందడానికి కావలసినటువంటి అర్హతలు అనేవి అన్నీ కూడా ఉన్నాయి. చాలా కాలం తన యొక్క గురువుల్ని సేవించింది. వాళ్ళ దగ్గర ఆత్మ అనాత్మ ఈ వివేకాన్ని పూర్తిగా పొందింది. ఈ చరాచర జగత్తులోనూ ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, అదే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. మిగిలినటువంటి జగత్తంతా కూడా అనాత్మ స్వరూపమే, ఏది కూడా శాశ్వతం కాదు. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు ఏదీ కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుసుకుంది. ఈ ఆత్మ అనాత్మ వివేకము, ఈ వివేచన అనేది కావాలి అంటే శంకర భగవత్పాదుల వారు ఆత్మ అనాత్మ వివేచనము అని ఒక పుస్తకం రాశారు. చాలా చిన్న పుస్తకం అది. వారు రాసినటువంటివి అందులో మొత్తం 3 పుస్తకాలు ఉన్నాయి. అపరోక్ష జ్ఞానము, ఆత్మానాత్మ వివేచనము, ఆత్మబోధ. ఈ 3 పుస్తకాలు కూడా చాలా చిన్నవి, 3 చిన్నవే. వాటిని శంకర భగవత్పాదుల వారు రాయడం జరిగింది. వాటి మీద మనం ఉపన్యాసాలు చెప్పుకుని వేదాంతోపన్యాసాలు అనే పేరుతో సీడీ కూడా ఇవ్వటం జరిగింది. మీకు ఈ ఆత్మ అనాత్మ ఈ రెండింటి గురించి వివరణ కావాలి అన్నట్లయితే మీరు ఒక్కసారి మనం గతంలో చెప్పుకున్నటువంటి ఆ సీడీని
ఆ ఉపన్యాస లహరిని వినండి. అక్కడ మీకు తెలుస్తుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా లక్ష్యం ఏమిటి అంటే పరమాత్మే. మోక్షం కావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతారు శ్రీకృష్ణ భగవానుడిని. అప్పుడు అంటాడు, రేపల్లెలో గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఏ రకంగా అయితే సేవించారో అలాగే మీరు కూడా భగవన్నామం చేయండి, భగవంతుని సేవించండి అని అంటారు. అసలు ఆ గోపికలు ఎలా సేవించారట? వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ నిద్ర లేచేవాళ్ళు. వాళ్ళు ఏ పని చేస్తూ ఉన్నా కృష్ణ కృష్ణ అంటూనే పని చేసేవాళ్ళు. ఆవుకి గడ్డి వేస్తూ ఉన్నా, పాలు పితుకుతూ ఉన్నా, ఆవుల్ని వదిలిపెడుతూ ఉన్నా, ఆవులకి నీళ్లు పెడుతూ ఉన్నా, ఆవుల్ని తోలుకొని పెడుతూ ఉన్నా, వాకిలి జిమ్మి కళాపి జల్లుతూ ఉన్నా, రంగవల్లులు తీర్చిదిద్దుతూ ఉన్నా, అలాగే రాత్రి తోడిపెట్టినటువంటి పాలన్నీ కూడా మజ్జిగ చేసి అందులో నుంచి వెన్న తీస్తూ ఉన్నా, వెన్నని కాచి నెయ్యిగా తయారు చేస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా కృష్ణ కృష్ణ అంటూనే ఉండేవాళ్ళు. అంటే దినం మొత్తం మీద వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం తప్పించి ఇంకొక పని అనేది ఏదీ కూడా లేదు. అలా పెట్టుకున్నారు వాళ్ళు. అలా శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ శబరి కూడా ఏ పని చేసినా సరే పరమాత్మ యొక్క నామాన్ని మాత్రమే స్మరిస్తూ ఉంటుంది. ఈవిడికి కావాల్సింది ఏమిటి అంటే మోక్షం, అంతే. ఈవిడ స్థితప్రజ్ఞురాలు. కష్టాలు వస్తే కుంగిపోదు, సంతోషం వస్తే పొంగిపోదు. రెండింటినీ సమానంగానే చూస్తుంది. అది కావాలని లేదు, ఇది అక్కర్లేదని లేదు. ఇది రుచిస్తుంది అని లేదు, అది రుచించదు అని కూడా లేదు. ఈవిడికి శత్రువులు లేరు, మిత్రులు అంతకన్నా లేరు. ఎవరు పొగిడినా ఎవరు తిట్టినా రెండింటినీ సమానంగానే స్వీకరిస్తుంది. భగవంతుణ్ణి తప్పించి ఇతరమైనటువంటి ఏ విషయాలు కూడా ఆలోచించదు. ఎప్పుడూ అసలు ఇతరమైనటువంటి విషయాల గురించి ఆలోచించదు. ఉండటానికి ఇల్లు లేదు. గురువు గారి యొక్క పర్ణశాలలోనే ఓ మూల తల దాచుకుంటూ ఉన్నది, అంతే. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ పరమాత్మ స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటుంది. చూడటానికి ఒక పిచ్చిదానిలాగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటుంది? రామాయణంలో చెప్పినటువంటి ఆ శబరి నిరంతరము శ్రీరామచంద్రుడినే ధ్యానం చేస్తూ ఉండేది. కానీ ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి ఈ శబరి నిరంతరము ధర్మశాస్త్ర అంటే మణికంఠుడినే ధ్యానం చేస్తూ ఉండేది. ఇలా ఈవిడ కాలం గడుపుతూ ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత ఆ ధర్మశాస్త్రయే అంటే మణికంఠుడే, ఆ పరమేశ్వర స్వరూపం, ఆ అయ్యప్ప ఆయనే స్వయంగా గురువు యొక్క రూపాన్ని ధరించి ఈవిడి దగ్గరికి వచ్చాడు. ఈవిడికి తత్వాన్ని ఉపదేశించాడు. అంతవరకు ఈవిడ అనన్య సామాన్యమైనటువంటి భక్తిలో ఉంది. ఆ భక్తిలో తత్పరత, శరణాగతి అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర ఈవిడికి తత్వాన్ని కూడా ఉపదేశించాడు. ఎప్పుడైతే ఈ తత్వం కూడా ఉపదేశించబడిందో ఆ మరుక్షణంలోనే ఆత్మదర్శనము అనేది జరిగింది. ఎప్పుడైతే ఆత్మదర్శనం జరిగిందో అప్పుడే ఈవిడ యొక్క ఆత్మలో ఐక్యమైపోయింది. అంటే ఈవిడ కాస్త మోక్షం పొందింది అని చెప్పాలి. ఈవిడ ఆత్మలో ఐక్యమైంది అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోయింది. ఘటాకాశం మహదాకాశంలో లీనమైనట్లుగా ఈ జీవాత్మ అనేది పరమాత్మలో ఐక్యమైపోయింది. ఇప్పుడు ఆవిడ పరమ పవిత్రురాలు అని చెప్పుకున్నాం కదా. ఆవిడ యొక్క చితాభస్మాన్ని దగ్గరలోనే ఉన్నటువంటి ఒక కొలంలో నిమజ్జనం చేశారు. అలాగే ఆవిడ యొక్క స్మృతి చిహ్నంగా
ఆవిడ నివసించినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా శబరి పీఠము, శబరిమల అని పిలుస్తూ ఉన్నారు. ఆ చితాభస్మాన్ని కలిపినటువంటి కొలను ఏదైతే ఉన్నదో దాన్నే భస్మకులము అని పిలుస్తూ ఉన్నారు ఈ రోజున. ఇది ఈ శబరి అనేటటువంటి ఈ భక్తురాలి యొక్క కథ. ఇందులో అంతరార్థం ఏమిటి? అసలు ఎక్కడైనా సరే ఒక కథ చెప్పాలి అంటే ఆ కథని పూర్తిగా ఒకే చోట చెప్పరు. దాన్ని భాగాలుగా అప్పుడు కొంచెం చెప్తూ ఉంటారు. ఎందుకని ఇలా చేస్తారు? ముందు ఈ విషయం తెలియాలి మనకి. మొత్తం కథ ఒకేసారి గనక చెప్పినట్లయితే, చిన్న కథ అయితే పర్వాలేదు, అదే ఒక పెద్ద కథని మొత్తం ఒకేసారి చెప్పాలి అని గనక మనం ప్రయత్నించినట్లయితే వినేవాడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని మీద ధ్యాస అనేది ఉండదు. ఆ కథని వినాలి అని కోరిక కూడా ఉండదు. అందుకే దీన్ని ముక్కలుగా భాగాలుగా అప్పుడు కొంచెం చెప్తూ ఉంటారు. ఇక్కడ మొట్టమొదటిలో ఈ కథ చెప్పారు చూడండి, భక్తిని గురించినటువంటి కథ అనేది చెప్పారు. ఇందులో ఈ భూతనాథోపాఖ్యానంలో అయ్యప్ప చరిత్రలో భక్తిని గురించి చెప్పారు. ఈ భక్తిని గురించి చెప్తూ ఏమన్నారు ఇక్కడ? రాజు రాణి వీళ్ళిద్దరూ కూడా భక్తి వల్ల కేవలము ఈ భక్తి వల్లనే భగవంతుడి యొక్క కృపకి పాత్రులయ్యారు అని చెప్పారు. అంటే మనకేం తెలుస్తోంది? భక్తి యోగం ద్వారా ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం చేరుకోవచ్చు అనే విషయం తెలుస్తోంది ముందు. ఆ తర్వాత ఇంకో మెట్టు పైకి వెళ్ళారు. ఈ భక్తి యోగంలో త్రిగుణాలకు బీజరూపమైనటువంటి ఆ మోహాన్ని నాశనం చేయాలి అని చెప్పారు. ఇంకో మెట్టు పైకి వెళ్ళారన్నమాట. ఇంకా కొంచెం విపులంగా దాన్ని ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? అగస్త్య మహర్షి వచ్చాడు, రాజుగారికి జ్ఞానబోధ చేశాడు, కళ్ళు తెరిపించాడు. ఇలా ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఈ శబరి కథలోకి వచ్చేటప్పటికీ భక్తిని గురించి పూర్తిగా వివరించేశాడు. అంటే భక్తి వల్ల, కేవలము ఈ భక్తి వల్లనే మోక్షం పొందొచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి చిన్న అనుమానం వస్తుంది. శంకర భగవత్పాదుల వారు జ్ఞానదేవత కైవల్యం అని చెప్పారు. మరి ఇప్పుడు భక్తి వల్ల మోక్షం వస్తుంది అంటే శంకరుడు చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది కదా? ఏముండదు. శంకరుడు చెప్పిన దానికి భిన్నంగా ఏం లేదు ఇక్కడ. ఎందుకని అంటే నవ విధాలైనటువంటి భక్తులు ఉన్నాయి అని మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. ఈ నవవిధ భక్తులలోనూ ఆఖరిగా ఉన్నటువంటి ఏమిటి అంటే తత్పరత, శరణాగతి. తత్పరత అంటే అందులో లీనమైపోవటం. అంటే ఏమిటి? ఇక్కడ చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి ప్రతి జీవి యందు, ప్రతి ప్రాణి యందు, ప్రతి వస్తువునందు కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్నే దర్శించగలగటము. అది తత్పరత అంటే. నేను నాది అనేటటువంటి అహంకారం ఓంకారాలు ఏమాత్రం ఉండవు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్ని జీవుల యందు సమానమైనటువంటి భావాన్నే కలిగి ఉంటాడు ఈ తత్పరుడు. అన్నింటి యందు, అందరి యందు పరమాత్మ స్వరూపాన్నే చూస్తాడు. అది తత్పరత అంటే. దాన్నే జ్ఞానము అని అంటూ ఉన్నాం మనం. ఈ జ్ఞానాన్నే వాడు తత్పరత అని చెప్తూ ఉన్నారు. జ్ఞానము అంటే ఏమిటి? ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, అంతకుమించి ఇంకేమీ లేదు అనే విషయాన్ని చెప్పటమే మనకి జ్ఞానం. ఈ విషయం తెలుసుకోవటమే జ్ఞానం. తత్పరత అన్న అంతే. ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. స్తంభం మొదలు బ్రహ్మం వరకు అంతా పరమేశ్వర స్వరూపమే. దానికి భిన్నమైనటువంటిది అనేది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం గ్రహించడమే తత్పరత అని అంటారు. కాబట్టి ఎప్పుడైతే
ఈ తత్పరత అనేది వచ్చిందో అప్పుడు ఈ భక్తుడు కాస్త జ్ఞాని అయిపోయాడు. జ్ఞానదేవత కైవల్యం, జ్ఞానం వల్ల మోక్షం అనేది వస్తుంది. కాబట్టి భక్తి వల్ల మోక్షం వస్తుంది అనేటటువంటి మాటలో ఏ రకమైనటువంటి తప్పు కూడా లేదు, అది నిజమే. దేవి భాగవతంలో కూడా ఈ పరమేశ్వరుని వీళ్ళంతా కూడా పరిపరి విధాల ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరు వాళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఆ సమయంలో దేవేంద్రుడు అడుగుతాడు, అమ్మా నిన్ను మేము ప్రసన్నురాలుగా చేసుకోవాలి అంటే తేలికైనటువంటి మార్గం ఏమిటో మాకు చెప్పవలసింది అని అంటాడు. ఎందుకంటే మంత్రం గాని, యంత్రం గాని, తంత్రం గాని ఇవన్నీ మాకు తెలియవు. కృతయుగంలో మంత్రం, త్రేతాయుగంలో యంత్రం, ద్వాపర యుగంలో తంత్రం, ఇదంతా బాగానే ఉంది, మరి కలియుగంలో ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ పరమేశ్వరి చెబుతుంది, భక్తి మార్గం ద్వారానే నన్ను చేరాలి అని చెబుతుంది. ఆ సమయంలోనే పరమేశ్వరి చెబుతుంది, భక్తి 3 రకాలుగా ఉంటుందయ్యా. తామస భక్తి, రాయస భక్తి, సాత్విక భక్తి అని 3 రకాలైనటువంటి భక్తులుంటాయి. ఇందులో కూడా తామసమైనటువంటి భక్తి అది ఊరికే మొట్టమొదటి మెట్టు, రాయసము అనేది 2వ మెట్టు, సాత్వికమైనటువంటి భక్తి అనేది 3వ మెట్టు. ఆ మెట్టు కూడా దాటాలి, అంటే త్రిగుణాలను జయించేయాలి. త్రిగుణాల్లోనూ సత్వరజస్తమో గుణాల్లో ఏ గుణము కూడా పనికిరాదు మోక్షం రావాలి అంటే. అందుకని దాన్ని కూడా జయించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ తత్పరత కలిగి ఉన్నటువంటి వాడు, భక్తిలో తత్పరత అనేది ఉన్నది అన్నాం మనం. ఆ తత్పరత కలిగి ఉన్నటువంటి వాడికి ఈర్ష్య, అసూయ, ద్వేషము అనేవి ఏమాత్రము ఉండవు. అందరినీ కూడా సమానమైనటువంటి స్థాయిలోనే చూస్తాడు. ఇతనికి అరిషడ్ వర్గాలను అన్నీ కూడా జయించి ఉంటాడు, ఇవే ఉండవు ఈయనకి. కాబట్టి భక్తికి జ్ఞానానికి తేడా అనేది ఏమీ లేదు. తత్పరుడైనటువంటి వాడికి జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంగానే కనిపిస్తుంది, అదే జ్ఞానము. ఇప్పుడు ఇతరులు ఎవరైనా సరే నాకు అపకారం చేసినట్లయితే వాళ్ళ మీద మనం ఏం చేస్తాం? ద్వేషాన్ని, పగని పెంచుకుంటాం. ప్రతీకార వాంఛ అనేది మనకు కలుగుతుంది. ఇక్కడ దీనికి కారణం ఏమిటి అంటే, నాకు వచ్చినటువంటి ఈ కష్టానికి ఎవరో కారణమో అని భావన చేస్తూ ఉంటాడు ఈ మానవుడు. ఎంతసేపు ఇలాగే చేస్తాడు చూడండి. నేను ఈ రకంగా కష్టపడటానికి కారణం ఏమిటి అంటే, అవతల వాడు ఎవడో ఏదో చేశాడు, అందుకని నేను కష్టపడుతూ ఉన్నాను. ఇలా భావన చేయటము అనేది మానవుడి యొక్క నైజం. ఇలా భావన చేయటం వల్ల ఏమవుతుంది? నేనేమీ తప్పు చేయలేదు, అవతల వాడు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నాను, ఆత్మసంతృప్తి, అంతకని నీకేం లేదు. కానీ నిజంగా కనుక చెప్పాలి అంటే, నీ యొక్క కర్మ ఫలితాన్నే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఉన్నది, ఆ కర్మ యొక్క ఫలితంగా ఇప్పుడు నువ్వు ఈ కష్టాలన్నీ అనుభవిస్తూ ఉన్నావు. ఈ కష్టాలు ఏదో ఒక రూపంలో రావాలి కాబట్టి కార్యకారణ కర్తృత్వము అని అంటారు. అది అవతల వాడయ్యాడంతే. వాడు కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకొకడు, ఎవరి వల్లనైనా సరే నీకు ఈ కష్టాలు అనేవి రాక తప్పదు. నువ్వు ఆ కష్టాలు అనుభవించక తప్పదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ముందు. ఎప్పుడైతే నా కర్మ వల్లనే నేను ఈ కష్టాలు పడుతూ ఉన్నాను, నేను ఈ దుఃఖాలు పొందుతూ ఉన్నాను అని మానవుడు భావన చేస్తాడో అప్పుడు అతడికి బాధ అనేది ఉండదు, ద్వేషము అనేది ఉండదు, అసూయ అనేది ఉండదు, ప్రతీకార వాంఛ అనేది ఉండదు. అయితే ఇలా మనం ఈ కష్టాలన్నీ పడుతూ ఉండాల్సిందేనా? అవసరం లేదు. కర్మ సిద్ధాంతం ఇక్కడ ఉంది. కర్మ సిద్ధాంతం ఏమో నువ్వు చేసుకున్న కర్మని నువ్వే అనుభవించాలి అని చెబుతోంది. కానీ జ్ఞానం ఉంది ఇక్కడ. జ్ఞానంలో ఏం చెబుతూ ఉన్నాడు? నువ్వు ఎప్పుడైతే జ్ఞాన సముపార్జన అనేది చేశావో అప్పుడు నీ యొక్క కర్మంతా కూడా క్షయమైపోతుంది. ఇంకా నువ్వు కష్టాలు అనుభవించక్కర్లేదు. కష్టాలు అనుభవించక్కర్లేదు అంటే
ఈ కష్టాలని ఓ మూటగా కట్టి ఎక్కడో పారేస్తారు అని మాత్రం కాదు. నీకు ఆ కష్టాలు దుఃఖాలు వచ్చినప్పటికీ వాటిని గురించి నువ్వు పట్టించుకోవు. నీ చేయి అయిపోయింది, నాకేం కాలేదు, ఈ శరీరానికి ఓ చేయి పోయింది, నాకేమైంది, నేను అంటే శరీరం కాదు, నేను అంటే ఆత్మని అని భావన చేస్తాడు. ఇలా చేయటం వల్ల ఈ సాధకుడికి బాధ అనేది లేకుండా పోతుంది. ఇక చూడండి, భగవానుడు గీతలో చెప్తాడు, ఎవడైతే తనకి సుఖం కలిగింది అని సంతోషించడో, ఎవడైతే తనకి దుఃఖం కలిగింది అని బాధపడడో, ఎవరైతే ఇతరుల యందు రాగద్వేషాలు లేకుండా ఉంటాడో, ఎవరైతే సుఖాలు భోగాలు అపేక్షించకుండా ఉంటాడో, ఎవరైతే శుభాశుభాలు రెండింటినీ కూడా సమానమైనటువంటి స్థాయిలో చూడగలుగుతాడో, ఎవరైతే శత్రువుని మిత్రువుని సమానంగా గౌరవించగలుగుతాడో, ఎవరైతే మానవమానాలు రెండూ కూడా విసర్జించగలుగుతాడో, రెండు ఒకే రకంగా చూడగలుగుతాడో, అటువంటి వాడు సంగరహితుడు, అంగరహితుడు. సంగరహితుడు అంటే ఒంటరిగా ఉన్నటువంటి వాడు. నిందాస్తుతుల యందు సమానమైనటువంటి భావన కలిగినటువంటి వాడు. ఎల్లప్పుడూ మౌనాన్ని మాత్రమే పాటించేవాడు. మౌనము అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, రజోగుణాన్ని వదిలిపెట్టడం, అది మౌనము అంటే. నాకు దొరికిందంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే దొరికింది, అదే 10,000 అని భావన చేసేవాడు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేనటువంటి వాడు, అంటే సంసార తాపత్రయాలు ఏమీ కూడా లేనటువంటి వాడు, నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, పరమాత్మ యందు భక్తి కలిగినటువంటి వాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడంటేనే నాకు ఇష్టమయ్యా అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి వాడు. ఇవన్నీ కూడా భక్తులకు ఉండే లక్షణాలు. ఈ స్థితికి చేరినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం ఈ లక్షణాలు చెప్పుకున్నాం, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు మహాజ్ఞాని. అటువంటి వాళ్ళు గాలిలో గాలిలాగా, నీటిలో నీరులాగా, ఆకాశంలో ఆకాశంలాగా, అంటే మహదాకాశంలో ఘటాకాశం కలిసినట్లుగా వాళ్ళ యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ శబరి యొక్క కథలో వివరించాడు.